హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రాన్ని ఎలా దర్శించుకోవాలి, అసలు ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. యాగంటి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్నది. యాగంటికి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ కానీ ట్రైన్ ఫెసిలిటీ కానీ లేవు. యాగంటికి ట్రైన్లో చేరుకోవాలనుకునే వాళ్ళు ముందుగా నంద్యాల చేరుకోవాలి. నంద్యాల నుండి ఎవ్రీ 30 మినిట్స్కి బనగానపల్లి వెళ్ళే బస్సు దొరుకుతుంది. బనగానపల్లి చేరుకుంటాం. బనగానపల్లి నుంచి మనకి నిత్యం ఆటోస్ ఉంటాయి. 200 to 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. యాగంటికి బస్ మార్గంలో చేరుకోవాలనుకునే వాళ్ళు విజయవాడ, హైదరాబాద్ నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. మీరు డైరెక్ట్గా బనగానపల్లి చేరుకుంటారు. అక్కడి నుండి ఆటో తీసుకుని మనం యాగంటి చేరుకుంటాం. నేను యాగంటి చేరుకున్నాను. ఇక్కడ ముందుగా మనకి ఆలయ కోనేరు కనిపిస్తుంది. ఇక్కడ మనం స్నానం చేయవచ్చు. మీరు వచ్చేటప్పుడు ఒక జత బట్టలు తెచ్చుకుంటే కోనేరులో స్నానం చేయవచ్చు. పిల్లలు ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకి ఈ కోనేరులో సరదాగా ఉంటుంది. ఈ కోనేరులో నీరు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ నీరు కొండ మీద నుండి నంది గుండా మనకి కోనేరులో చేరుతుంది. ఆ నంది వెనకాల ఉన్న దారి గుండా వెళ్తే మన ప్రధాన ఆలయానికి దారి కనిపిస్తుంది. ముందుకు వెళ్దాం పదండి. ఇది ఆలయ ప్రధాన రాజగోపురం. మనకి ఈ టెంపుల్లో లొకేషన్స్ చాలా మూవీస్లో కనబడి ఉంటాయి. ఈ ఎదురుగా కనబడే గుహ మనకి చాలా మూవీస్లో చూసి ఉంటారు. ఈ రాజగోపురం నుండి ముందుకు వెళ్తే మనకి ప్రధాన ఆలయం కనిపిస్తుంది. దర్శించుకుందాం పదండి. ఈ ఆలయంలో మనం ప్రధానంగా దర్శించుకోవాల్సినవి ఉమామహేశ్వర స్వామి, యాగంటి బసవన్న, అగస్త్య మహాముని గుహ, వెంకటేశ్వర స్వామి గుడి, శంకర్ గుహ. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం పైన కాకులు ఎగరవు. సప్త చిరంజీవుల్లో ఒకరైన అగస్త్య మహాముని ఇక్కడ శివపార్వతుల కోసం తపస్సు చేసినట్టు మనకి ఇక్కడ ఆలయ చరిత్ర చెప్తుంది. పూర్వం అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తుండగా కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తపస్సు భగ్నం చేయగా అగస్త్య మహాముని కాకులు ఇక్కడ ఎప్పుడు తిరగకూడదని శాపం పెట్టాడు. అప్పటి నుండి ఈ ఆలయంలో కాకులు సంచరించవని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ స్వామివారు శివపార్వతుల సమేతంగా మనకి లింగ రూపంలో దర్శనమిస్తారు. లోపలికి కెమెరా అలౌ లేదు, కానీ నేను మీకోసం వీడియో తీయడానికి ట్రై చేశాను. స్వామివారిని దర్శించుకోండి. ఈ గుడిలో స్వామివారిని దర్శించుకున్న వారికి నవగ్రహ దోషాలు, శని దోషాలు ఉండవని చెప్తారు. నా దర్శనం పూర్తయింది. ఆలయం వెనుక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఇంకా మరికొన్ని ఉపాలయాలు ఉన్నాయి, దర్శించుకోండి. ఇక్కడ శనీశ్వరుడికి కొండ మీద నిత్యం జ్యోతిని వెలిగిస్తారు. ఇది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అలా ఉపాలయాలన్నీ దర్శించుకుని గుడి చుట్టూ తిరిగి ముందుకు వస్తే మనకి యాగంటి బసవన్న దర్శనమిస్తారు. యాగంటి బసవన్న గురించి మన అందరికీ తెలిసిందే కదా. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న కలియుగాంతంలో లేచి లంకలేస్తుందని చెప్పారు. అది ఇదే. గతంలో ఈ నంది చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేయడానికి చోటు ఉండేది. కానీ ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి ఈ నంది 1 ఇంచ్ పెరుగుతుంది. ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పరిశోధన చేసి ప్రూవ్ కూడా చేశారు. ఇప్పుడు చూడండి, ఈ నంది ఆల్మోస్ట్ మన స్తంభాల దగ్గరికి వచ్చేసింది.
ఇక్కడ యాగంటి బసవన్న చెవిలో మన కోరికలను చెప్పుకుంటే అవి తీరుతాయని నమ్ముతారు. నేను నా కోరికలు చెప్పుకుంటున్నాను. మీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకోండి. యాగంటి బసవన్నను దర్శించుకున్నాక ఇక్కడ పక్కనే మనకి అగస్త్య పుష్కరిణి ఉంటుంది. పురాణాల ప్రకారం అగస్త్య మహాముని ఇక్కడ స్నానం చేసినట్టుగా చెప్తారు. ఇక్కడ నీళ్లు చాలా క్లియర్గా ఉన్నాయి. లోపల ఏమున్నాయో చాలా క్లియర్గా కనిపిస్తుంది. లోపల చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. పుష్కరిణి నుండి మనం ముందుకు వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లు చాలా స్టీప్గా ఉన్నాయి. ఎక్కడం చాలా కష్టం. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వెళ్ళకపోవడం మంచిది. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చినప్పుడు తన మొదటి అడుగు యాగంటి క్షేత్రంలో, రెండవ అడుగు శేషాచలం అడవుల్లో, మూడవ అడుగు తిరుపతిలో పెట్టినట్టు మనకి కథనం. లోపల కెమెరాలో లేదు. నా దర్శనం పూర్తయింది. ఈ కొండని చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద గుహ ఇది. కొండ మీద నుండి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వ్యూస్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి. తర్వాత పక్కనే ఉన్న అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రదేశానికి వెళ్దాం రండి. ఇక్కడ అగస్త్యుడు తపస్సు చేసిన శివలింగం కనిపిస్తుంది. దర్శించుకోండి. నేను తిరిగి అదే మార్గం గుండా వెనక్కి వస్తున్నాను. ఇక్కడ పక్కనే మనకి శంకర్ గుహ ఉంటుంది. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాయకముందు ఇక్కడ కొంతకాలం ఉన్నట్టు చరిత్ర చెప్తుంది. నాకు టైం కుదరలేదు కావున వెళ్ళలేదు. ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళండి. దీనితో మన యాగంటి ట్రిప్ పూర్తవుతుంది. తిరిగి మనం బనగానపల్లి చేరుకుంటాం. బనగానపల్లి నుంచి మన హోమ్ లొకేషన్ చేరుకుంటాం. ఈ ట్రిప్ పూర్తి బడ్జెట్ వివరాలు, మ్యాప్లు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చెక్ చేయండి. దీని తర్వాత వీడియో బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ వీడియో చూద్దాం. అది 1 వీక్లో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.